మంచిర్యాల జిల్లా జన్నారం, దండేపల్లి, లక్షెటిపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా అకాల వర్షానికి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న పంటంతా కూడా మొత్తం తడిసి ముద్దైంది. మరి మంచిర్యాల జిల్లాలో కూడా కురిసిన అకాల వర్షానికి, ఈదురుగాలతో కూడిన వర్షానికి అయితే ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? మంచిర్యాల జిల్లాలోని లక్షెటిపేట, దండపల్లి, జన్నారం మండలాల్లో భారీ ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో దాదాపు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ధాన్యము తడిచి ముద్దైంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఏదైతే చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదు. 2 రోజుల క్రితమే లక్షెటిపేట మండలం కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో భారీ వర్షాలకు అర్ధరాత్రి పంటను కాపాడుకునేందుకు వెళ్లిన ఏదైతే రైతులు మృత్యువాత పడ్డారు, 3 రైతులతో పాటు ఒక విద్యార్థి. ఆ ఘటనను మరొక ముందే అధికార యంత్రాంగం ఏదైతే వేగవంతంగా కొనుగోలు ప్రారంభించాల్సింది పోయి నంతనడకన జిల్లాలో కొనుగోలు ఏదైతే అధికారులు ప్రారంభించారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ కూడా వేగవంతంగా కొనుగోలు ప్రారంభించలేదు. ఓవైపు అనేక సమస్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు ఏదైతే అటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు కల్పించలేదు, అనేక సమస్యలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయంటూ రైతులు వాపోతున్నారు. ఓవైపు గన్ని సంచుల కొరత, మరోవైపు టార్పలిన్ కవర్లు కూడా పూర్తి స్థాయిలో ఎవరు అధికారులు కూడా రైతులకు అందించలేదు. దీంతో దాదాపు 1 రోజులకు పైగా అవుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే వేసినప్పటికీ కూడా ఇంతవరకు అధికారులు ఎవరు కూడా రాకపోవడం, మరోవైపు కాంట కూడా వేయలేదు. కొన్ని చోట్ల కాంట వేసినప్పటికీ కూడా 24 గంటల్లోగా ఏదైతే కాంట వేసిన బస్సాలను అక్కడి నుంచి మిల్లర్లకు తరలించాల్సి ఉన్నప్పటికీ 10-15 రోజులు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా లారీలు రాని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు ఏదైతే కొనుగోలుకు సంబంధించి అనేక కొర్రీలు పెడుతున్నారు. మరోవైపు తూకంలో కూడా దాదాపు 40 కిలోలు వేయాల్సిన బస్సను దాదాపు 43 కిలోలకు పైగా వేస్తూ 3 కిలోలు అదనంగా వేస్తున్నారు. మరోవైపు బస్తాకు 2 నుంచి 3 రూపాయలు కూడా అదనంగా వసూలు చేస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అకాల వర్షాలకు కూడా అటు పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. ఓవైపు అరగాలు శ్రమించి అటు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు వేగవంతంగా కొనుగోలు పూర్తి చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ రోజు కురిసిన అకాల వర్షాలకు కూడా అటు లక్షెటిపేట, దండపల్లి 3 మండలాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ధాన్యం తడిచి ముద్దైంది. దీంతో రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేగవంతంగా కొనుగోలు చేయాలని, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.